పార్వతీపురం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దాదాపుగా పూర్తయిపోయాయి. పలాసలో ఇంతకు ముందు నేను చూపించినట్టుగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కు సంబంధించిన హాస్పిటల్ కూడా పూర్తయిపోయింది. నేను అడుగుతా రైట్, మనం చూస్తున్నాం ఏదైతే ఇప్పటి వరకు నర్సీపట్నం మెడికల్ కాలేజీ సంబంధించినటువంటి ప్రాంతం నుంచి జగన్ మాట్లాడుతున్నారు. సో ఆయన నిర్మాణంలో ఉన్నటువంటి కాలేజీ అని చెప్తున్నాడు. నిర్మాణంలో ఎక్కడి వరకు ఉంది, నిర్మాణం పూర్తయిపోయిందా, ఎంతవరకు పూర్తయిపోయింది, ఎన్ని బ్లాకులు నిర్మించారు, మొత్తం నర్సీపట్నానికి సంబంధించి కేటాయించినటువంటి నిధులెంత, అందులో కాంట్రాక్ట్ సంస్థ చేసినటువంటి పనులు విలువెంత, అందులో మీరు చెల్లించింది ఎంత అనే విషయాన్ని మాత్రం ఆయన ఇప్పటి వరకు ప్రస్తావించాలి. మనం చూసాం కేవలం ఏదైతే 2 కాలేజీలు విజయనగరం పాడేరులో పూర్తి చేశాము, ఆ ఫోటోలు చూపించి ఇక్కడ ఆల్రెడీ కూడా క్లాసులు పూర్తయినాయి, మిగిలినటువంటి చోట్ల కూడా నిర్మాణంలో ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో కానీ అక్కడ వాస్తవ పరిస్థితి ఏంటి, ఆయనే ఉన్నారు, మొత్తం అదంతా తిరిగి అంతా కూడా చూపించి ఇదిగో మొత్తం కాలేజీ ఇంతవరకు పూర్తయిందని చెప్పి జగన్ చెప్పుంటే బాగుండేది. కానీ 6 బ్లాకుల్లో 2 బ్లాకులు అవి కూడా అసంపూర్ణంగా ఉన్నటువంటి బ్లాకులు. సో అక్కడ చేరి మొత్తం కాలేజీ అయిపోయింది, ఈ కాలేజీని మొత్తం ఇలాంటి కాలేజీలన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నారు అనేటువంటిది వారి ఆరోపణ. కానీ ఇక్కడ ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో ప్రైవేట్ పరం అనేది కాదు. ఇక్కడ ఏదైతే మొత్తం ఈ యొక్క కాలేజీలు కానీ లేకపోతే ఏదైనా కానీ ఇప్పుడు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు అనేక రాష్ట్రాల్లో పీపీపీ మోడల్లో చాలా ప్రాజెక్టులను టేకప్ చేస్తున్న పరిస్థితి. సో అవి ఏవైనా సరే, సో ప్రభుత్వాల దగ్గర రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా తమ వద్ద నిధులు ఉన్నప్పుడు వారే పూర్తిగా వాటిని పూర్తి చేసి నిర్మించి అవసరమైనటువంటి ఫెసిలిటీస్ అన్నీ కల్పించి అందుబాటులోకి తీసుకురావాలి. సో అదొక ప్రాధాన్యం. అలా కాని పక్షంలో ప్రభుత్వ సంబంధించినటువంటి తో పాటుగా ఇటు ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యాన్ని కూడా చేసుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది అనేక ప్రాజెక్టుల విషయంలో ఇటు కేంద్రాలైనా రాష్ట్రాలైనా ముందుకెళ్తున్నాయి. సో ఇందులో భాగంగానే ఇదే విషయాన్ని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే దానిపైన విచారించినప్పుడు కూడా కేసు అయితే వాయిదా వేసినా ఖచ్చితంగా గతంలో సుప్రీంకోర్టు కూడా పీపీపీ పద్ధతికి సంబంధించిన విషయంలో అవి చేయకూడదు అనేటువంటిది ఎక్కడ చెప్పలేదు అనేటువంటి వ్యాఖ్యలు కూడా మనం నిన్న విన్నాం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి. దీనిపైన ఒకవైపు పిలిచినటువంటి టెండర్లను వీటిని క్యాన్సిల్ చేయాలన్నప్పటికీ లీగల్గా అది ఎక్కడా కూడా ఏమవుతుందో అనేటువంటి అనుమానమా, లేకపోతే మనం చేస్తున్నటువంటి వాదనలో పసలేదు. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు రాష్ట్రంలో నిధులకు సంబంధించినటువంటి అంశం పైన నిధులు చాలినంతగా లేకపోవడం అయితేనేమి, గతంలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ విభజనప్పుడే అక్కడ ఆర్థిక లోటు, ఇవన్నీ కారణాలతో ప్రభుత్వాలు ఏదైనా మేజర్ ప్రాజెక్ట్స్ తీసుకున్నప్పుడు అది రోడ్స్ అయినా లేదా ఇతరత్ర ప్రాజెక్టులు అయినా ఖచ్చితంగా పీపీపీ మోడల్లో వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో అలాంటి నేపథ్యంలో దీనిపైన కోర్టుల్లో నిలుస్తుందా లేదా కేసు అనేటువంటి అనుమానమో ఏమో తెలియదు. మొత్తానికైతే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, రాజకీయంగా దీని ద్వారా మనం లబ్ధి పొందాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సరే, ప్రజలు ఎలా దీన్ని అర్థం చేసుకుంటారు? సో ప్రభుత్వం పీపీపీ మోడల్లో వెళ్ళడం తప్పుపడుతుందా, లేకపోతే మీరు పూర్తి చేసి ఉండుంటే ఈ అవకాశం ప్రభుత్వానికి వచ్చేదా కాదు? సో ఆ విషయాన్ని ప్రజలు ఎంతవరకు నమ్ముతారు అనేది మనం చూడాలి. ఎందుకంటే ఒక విషయాన్ని పదే పదే ఈ విషయాన్ని చెప్పి ఎలాగైనా ప్రజల్లో మెడికల్ కాలేజీ విషయం పైన ఈ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పబోతోంది అనేటువంటి ముద్ర వేసే ప్రయత్నం జగన్ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుంది. ఇంకోవైపు పీపీపీ అనేటువంటి విషయం తప్పు కాదు, ఇది ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నటువంటి వ్యవహారం. ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వము ప్రైవేట్ భాగస్వామ్యంతో కలుపుకొని వీటిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇవాళ ఉత్తరాంధ్రకు వస్తున్నప్పుడు కేవలం ఈ యొక్క అంశానికే పరిమితం కూడా కాలేదు. అక్కడ ఆయన స్టీల్ ప్లాంట్ సంబంధించిన అంశం కానీ లేదా బల్క్ డ్రగ్ సంబంధించినటువంటి విషయాలు, ఇలా అనేక అంశాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఒక షో లాగా నిర్వహించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా ఇవాళ నర్సీపట్నం వెళ్ళేంత వరకు ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురైనాయి, ఎక్కడెక్కడ నిరసనలు చేశారు, లేదా ఎక్కడ ఎవరో చేంజ్ చేశారు, లేకపోతే జనం అసలు జగన్ కానీ వైఎస్ఆర్సీపీ అనుకున్న విధంగా అసలు ఆయన పర్యటనకు వచ్చారా, కేవలం ఆయన కాన్వాయ్తో పోతున్నటువంటి జనాలు మాత్రమే ఉంటూ షో చేశారా అనేది కూడా మా నాయుడు, సో ఉదయం నుంచి ఈ ప్రోగ్రాం ఫాలో అవుతున్న నాయుడు కూడా మనతో పాటు లైవ్లో